ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, బొక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడువాసన కొట్టును. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనము. బుక్కవాని తైలము చాలా మంచి సువాసన గలదేమో, అందుకే దానిలో ఈగలు పడడం వల్ల చెడు వాసన వస్తుందని వాక్యం సెలవిస్తుంది. ఒక చిన్న ఈగ సువాసన గల తైలంలో పడడం వల్ల చెడు వాసన వస్తుంది కదా. మరి పరిమళ వాసన రావాల్సిన నీ జీవితం చిన్న చిన్న పాపాల వల్ల చెడు వాసన వస్తుందేమో అని ఎప్పుడైనా పరీక్షించుకున్నావా? ఒక సినిమానే కదా, ఒక్క సీరియలేగా, ఒక్క మోహపు చూపేగా, ఒక చిన్న అబద్ధమేగా, చిన్నదేగా ఒక్కసారేగా అనుకుంటూ చిన్న వాటితో మొదలై పాపాలకు, లోకపు వ్యసనాలకు బానిసలైన వారు ఎందరు లేరు చెప్పండి. మన జీవితం నాశనం చేసుకోవడానికి పెద్ద పెద్ద ప్లాన్స్ వేసుకోనక్కర్లేదు. చిన్న తప్పుడు నిర్ణయంతో మొదలు పెడితే చాలు, సాతానుగాడు ఆటోమేటిక్గా నీకు సహాయం చేసేస్తాడు. పరిశుద్ధంగా ఉండడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. కానీ పాపంలో పడకుండా నీ హృదయాన్ని నీవే జాగ్రత్త పరుచుకోవాలి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.